మే 15, 2026లో మన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక హియరింగ్ లో సిజిఐ సూర్యకాంత్ గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏంటో తెలుసా? మన దేశంలో ఉన్న కొంతమంది యువకులు కాక్రోచెస్ లాంటి వాళ్ళు. ఆయన అంతటితో ఆగలేదు. ఎవరికైతే జాబ్స్ రావో వాళ్ళంతా మీడియా, సోషల్ మీడియా మరియు ఆర్టీఐ యాక్టివిస్ట్ గా మారిపోతున్నారు మరియు ఈ సిస్టమ్ ని టార్గెట్ చేస్తున్నారు అంటూ వాక్యలు ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేసుకుంటూ వచ్చారు. నిజానికి ఈ దేశంలో గవర్నమెంట్స్ ఈ వ్యవస్థలో యూత్ ని ఒక కాక్రోచ్ లాగే చూస్తున్నాయనేది జనమెరిగిన సత్యం. ఇది ఒక ఓపెన్ సీక్రెట్ లాంటిది. ఈరోజు మన దేశంలో యూత్ బయటకు వచ్చి దేని గురించి అడిగినా లేక రోడ్లపైకి వచ్చి దేని గురించి ప్రొటెస్ట్ చేసినా వాళ్ళని ఒక కాక్రోచ్ని నలిపినట్టు నలిపేస్తున్నారు. ఎఫ్ఐఆర్ థ్రెట్లతో వాళ్ళ నోళ్ళు నొక్కేస్తున్నారు కూడా. కానీ సాక్షాత్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో కోర్టు సాక్షిగా దేశ యువతను కాక్రోచెస్ అని అవమానించడాన్ని ఈ దేశ ప్రజలు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఉద్యోగాలు లేక నలిగిపోతున్న అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఈ మాట గాయంపై కారం చల్లినట్టు అనిపించింది. దాంతో సోషల్ మీడియాలో ఒక బిగ్గెస్ట్ ఉప్పెన, ఒక పెద్ద అప్రోర్ స్టార్ట్ అయిపోయింది. పరిస్థితి చేతులు దాటుతుందని గ్రహించిన సిజిఐ సూర్యకాంత్ గారు మరుసటి రోజే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియా తన మాటలను మిస్కోట్ చేస్తుందని, తన దేశంలో ఉన్న యువతను అందరినీ అనలేదని, ఎవరైతే లాయర్స్ లాగా మీడియాగా మారుతూ బోగస్ డిగ్రీలు తెచ్చుకొని ఇన్స్టిట్యూషన్స్ ని ప్రశ్నిస్తున్నారో వారిని మాత్రమే అన్నానని కవర్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అడవిలో అంటుకున్న నిప్పులా ఈ వార్త దేశమంతా వ్యాపించింది కూడా. సాధారణంగా రోజంతా వాట్సాప్ యూనివర్సిటీలో గడుపుతూ బిగ్ బాస్ చూస్తూ గెట్ రెడీ విత్ మీ రీల్స్ చేసుకునే ఎలాంటి క్వశ్చన్స్ అడగని సైలెంట్ యూత్ సైతం ఈసారి ఇక చాలు, దట్ ఈస్ ఇనఫ్ అని గలమెత్తడం స్టార్ట్ చేసేసాయి. సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలో కూర్చున్న 30 ఏళ్ల యువకుడు అభిజిత్ ఇదంతా గమనిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, బాస్టన్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ గ్రాడ్యుయేట్, ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్. ఆయన సరదాగా ఒక ట్వీట్ చేసేశారు, వాట్ ఇఫ్ కాక్రోచెస్ కమ్ టుగెదర్. ఆ ఒక్క ట్వీట్ ఎంతలా వైరల్ అయిందంటే వేల సంఖ్యలో రిప్లైస్ వచ్చేయడం స్టార్ట్ చేసేసాయి. అభిజిత్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒక డిజిటల్ పార్టీని ఆర్గనైజ్ చేశాడు. వెబ్సైట్ లాంచ్ చేసి దానికి పెట్టిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఈ దేశంలో బద్దకస్తులు, నిరుద్యోగులు, నిరంతరం ఆన్లైన్లో ఉండే క్రోనాలికల్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ యూత్ కోసం పెట్టిన పార్టీ ఇది అని చెప్పి ఆయన అనౌన్స్ కూడా చేశారు. ఇలా జోగ్గా డిజిటల్ పార్టీస్ పెట్టడం ఇదే మొదటిసారి కాదు. కానీ ఈసారి జరిగింది వేరు. ఇది ఒక మానవ ఉప్పెనగా మారిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ట్రెండింగ్లోకి రావడం కాదు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ రికార్డులు బద్దలు కొట్టేసింది కూడా. కేవలం 4 రోజుల్లోనే బీజేపీకి ఉన్న 8 మిలియన్ కౌంట్ని దాటేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి 15 మిలియన్లు అంటే 1,50,00,000 ఫాలోవర్లు ఉన్నారు. ఇది దేశంలో అతిపెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ కంటే చాలా ఎక్కువ. కానీ మనం ముందే చెప్పుకుంటున్నాం కదా, మీరు కాక్రోచ్ అయితే మిమ్మల్ని నొక్కేయడానికి సిస్టమ్ రెడీగా ఉంటుంది అని. సడన్ గా కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ సస్పెండ్ అయిపోయింది. గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వెళ్ళాయని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. అంటే సిస్టంలో ఉన్న వాళ్ళకి ఈ కాక్రోచెస్ అంటే భయం పట్టుకుందా? అసలు వాళ్ళు ఏమనుకున్నారు? ఐటీ సెల్స్, గోధి మీడియా రాత్రి బవలో కష్టపడి క్రియేట్ చేసిన నెరేటివ్ అంతా ఈ యొక్క డిజిటల్ రివల్యూషన్ ముందు కూలిపోవడం వల్ల తట్టుకోలేకపోతున్నారా? అందుకే దీన్ని బ్యాన్ చేయడానికి, డిలీట్ చేయడానికి ప్రతి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళ అకౌంట్ని డిలీట్ చేయగలరేమో, కానీ ఈ దేశ యువతలో ఉన్న ట్రెమెండస్ డిస్సాటిస్ఫాక్షన్ని, ఆగ్రహాన్ని ఎలా డిలీట్ చేస్తారు? దానికి కూడా ఏదైనా సిస్టమ్ ఉందా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఏదైనా సిస్టమ్ ఉంటే. ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలు, జుమాల్స్ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. యువతకి ఇప్పుడు చేదు నిజాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. పేపర్ లీకులు, ప్రతి లెవెల్లో ఉన్న కరప్షన్, ఆర్థిక సహాయం లేకపోవడం, జాబ్లెస్ మరియు కుప్ప కూలిపోతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ యువతకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే ఐటీ సెల్ ఒకటే ప్రచారం చేస్తుంది. అభిజిత్ పాత బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఆడిస్తున్న డ్రామా అని, ఒక కాన్స్పిరెన్సీ అని కొట్టిపారాయాలని చూస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ రోజుల్లో అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, లేదా విదేశాల్లో ఉన్న సోరస్ అయినా సరే, ఇంత తక్కువ టైంలో 1.5 కోటి జనాలు సొంతంగా క్రియేట్ చేయలేరు. ఇది ఒక స్పాంటేనియస్ రియాక్షన్, ఒక చిన్న జోక్,
ఒక డిజిటల్ రివల్యూషన్ గా మారింది. ప్రజలు కాక్రోచెస్ మీద పాటలు రాస్తున్నారు. కాక్రోచెస్ గెటప్లు వేసుకొని యమునా రివర్ ని క్లీన్ చేయడానికి రోడ్డు పైకి వస్తున్నారు. ఏఐతో డిజిటల్ పోస్టర్లు క్రియేట్ చేస్తున్నారు. డీపీలు మారుస్తున్నారు. తమ బండ్లపై కాక్రోచ్ జనతా పార్టీ స్టిక్కర్స్ అంటిస్తున్నారు. ఆఖరికి సబ్బీర్ లాంటి గ్లోబల్ ఇండియన్స్ కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు అని అంటే ఏ ఒక్క పార్టీ నడిపించిన క్యాంపెయిన్ కాదు. ఇది గవర్నమెంట్ పై మరియు అసమర్థ ప్రతిపక్షాలపై ప్రజలు చేసిన ఒక గట్టి చెప్పు దెబ్బ లాంటిది. మనము ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం, యువత బయటికి రావాలి, ప్రశ్నించాలి అని చెప్పి. కానీ ఇప్పటిదాకా మన యువత మనమంతా ఏం చేశాము? ఆర్మీ కోసము, ఎడ్యుకేషన్ కోసము అంతగా కష్టపడిన సోనం గారిని ఎలాంటి కారణం లేకుండా గవర్నమెంట్ ఎన్ఎస్ఏ కింద జైల్లో పెట్టినప్పుడు, సోషల్ మీడియాలో ఆయనని చైనీస్ ఏజెంట్ అని ముద్ర వేసినప్పుడు మన మురికివాడలలో, గల్లీలలో కాక్రోచుల్లా దాక్కున్నాము. గత 7 ఏళ్లలో 60 సార్లు పేపర్ లీక్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు స్టూడెంట్ రోడ్డు పైకి వస్తే వాళ్ళని పోలీసులు కొట్టారు. అప్పుడు మనం సైలెంట్ గా ఉన్నాం. ఇండిపెండెంట్ మీడియాను నొక్కేయడానికి డిజిటల్ బ్రాడ్కాస్ట్ బిల్, ఐటీ యాక్ట్ లో మార్పులు తెస్తే అంతా బాగానే ఉంటాము అని తలదించుకున్నాం. గవర్నమెంట్ కూడా యూత్ అడిగిన క్వశ్చన్స్ ని అర్బన్ నక్సల్ అని, టుగ్డీ గ్యాంగ్ అని, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని ముద్ర వేసి చాలా అబ్సల్యూట్ చిల్లో ఉండిపోయింది. కానీ సిజేపీ మూవ్మెంట్ తో ఆ చిల్ కాస్త వణుకుగా మారిందా? అదే సమయంలో ఇదే ప్రతిపక్షాల ముఖం మీద గట్టి చెప్పు దెబ్బలు అనిపిస్తుందా? దేశంలో ఇంత యూత్ ఆగ్రహంలో ఉంటే కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీస్ ఎందుకు దానిని ట్యాప్ చేయలేకపోతున్నాయి? ఒక పార్టీ మతం పేరుతో ఓటు అడుగుతుంటే మరి అపోజిషన్ పాట్రియోటిజం, ట్రూత్ అండ్ యూత్ ఆస్పిరేషన్ గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నాయి? ఈ రోజు మన దేశంలో యూత్ కి సరైన దిశా నిర్దేశం చేసే ఒక యూత్ లీడర్ కూడా లేడు. రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళను యూత్ ఒకప్పుడు యూత్ ఐకాన్ అనుకుంది. కానీ ఆయనకు కంట ఆపరేషన్ అవ్వడము, ఆయన రూట్ మార్చడంతో ఫ్యాన్స్ అంతా ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో కొట్టేస్తున్నారు కూడా. ఇలాంటి టైంలోనే కాక్రోచ్ జనతా పార్టీ తన 5 పాయింట్ల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఆ పాయింట్స్ అన్ని ఏంటో ఒకసారి చూడండి. సిజేపీ 5 పాయింట్ మేనిఫెస్టో. ఫస్ట్ది, నో పోస్ట్ రిటైర్మెంట్ లాలీపాప్స్. సిజే పదవి విరమణ పొందాక ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యసభ సీటుని కానీ, గవర్నమెంట్ పోస్ట్ కానీ ఇవ్వకూడదు. రెండవది, ఈసీఐ అకౌంటబిలిటీ. ఎలక్షన్ కమిషన్ కనుక ఓటర్ లిస్టుని, లెగిటిమేట్ ఓటర్స్ ని డిలీట్ చేస్తే వారిని యూఏపీఏ కింద అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఓటింగ్ రైట్స్ ని లాక్కోవడం కూడా ఒక టెర్రర్ యాక్టే. మూడవది, మీడియా అండ్ పొలిటికల్ బ్యాన్. 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇవ్వాలి. ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ పార్టీ మారితే వారిపై 20 ఏళ్ల బ్యాన్ విధించాలి. ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ మ్యాన్ చేతుల్లో ఉన్న మీడియా హౌజుల లైసెన్స్ రద్దు చేయాలి. నాలుగోది, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్. సిబిఎస్ఈలో రీచెకింగ్ ఫీజు పేరిట జరుగుతున్న కరప్షన్ ఆపేయాలి. నీట్ స్కామ్ కు బాధ్యత వహిస్తున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర గారిని రాజీనామా చేయాలి అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. ఐదవది, జెన్జీ కన్వెన్షన్. యూత్ సమస్యలపై చర్చించడానికి ఒక వర్చువల్ జెన్జీ కన్వెన్షన్ నిర్వహించాలి అని చెప్పి ఈ 5 పాయింట్లు వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టో ప్రాక్టికల్ గా సాధ్యమా అని చాలా మంది అడుగుతున్నారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. 2029లో రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ఆయన చేసే 5 మెయిన్ పనులు ఏంటో కాంగ్రెస్ చెప్పగలదా? ఏ విజన్ లేని చోట ఈ కాక్రోచ్లు కనీసం 5 పాయింట్ల విజన్ ముందుకు వచ్చాయి కదా, కనీసం దానికైనా అప్రిషియేట్ చేయండి. ఎలాంటి విజన్ లేకుండా అన్ని ఫ్రీ బీస్ల పేరుతోటి ముందుకు తీసుకొస్తున్న ఇలాంటి పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఒక విజన్ తోటి, ఒక మోటివ్ తోటి వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఏం కావాలి, కరప్షన్ ఆపేయాలి, ఉమెన్ రిజర్వేషన్ జరగాలి, మీడియా పని చేసుకుంటూ రావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి, ఓటింగ్ ప్రాపర్గా జరగాలి, మరియు ఇప్పుడున్న జనరేషన్కి ఒక పర్టికులర్ కన్వెన్షన్ కావాలి. ఇవేనా వాళ్ళు అడిగింది? దీనికంటే మించి ఏదైనా అడుగుతున్నారా? బస్సు ఫ్రీ ఇవ్వండి, అది ఫ్రీ ఇవ్వండి, అమ్మాయిలకి ఇంత ఇవ్వండి, గోల్డ్ ఇవ్వండి. అవసరం లేనివన్నీ కలిపి మేనిఫెస్టో ప్రిపేర్ చేయాలా? అవసరం ఉన్న వాటిని పక్కదారి పట్టించాలా? ఇక మనం ఒక టిప్పింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అనడానికి నిదర్శనం, ఒక అకౌంట్ని డిలీట్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక ఐడియాని చంపడం చాలా కష్టం. ఒకవేళ అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేస్తే ఇరాన్లో ఉన్న డీసెంట్రలైజ్డ్ మోసడ్ సిస్టమ్ లాగా ప్రతి స్టేట్లోనూ కొత్త సిజేపీ హ్యాండిల్స్ పుట్టుకొస్తూ ఉంటాయి. మనం రోడ్డుపైకి వచ్చి గొడవలు చేయాల్సిన అవసరమే లేదు. యూత్ కనుక ప్రతి లీడర్ కామెంట్ సెక్షన్లో ఈమెయిల్స్లో క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టేస్తే అది డిజిటల్ పానికింగ్ అయిపోతుంది. మంత్రుల ఫాల్స్ ప్రామిసెస్ని షేర్ చేయడం ఆపేస్తే
అది డిజిటల్ నాన్ కరప్షన్ అయిపోతుంది. నాయకుల రిపోర్ట్ కార్డులను సోషల్ మీడియాలో ఎండగడితే అది డిజిటల్ సత్యాగ్రహం అవుతుంది. సిస్టమ్ ఒక్కటే గుర్తుంచుకోవాలి, కాక్రోచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎలిమినేట్ 1 and 5 more come. అవి న్యూక్లియర్ అటాక్ ని కూడా సర్వైవ్ అవ్వగలవు. గవర్నమెంట్ ఎంత సప్రెస్ చేయాలని చూస్తే ప్రజల ఆగ్రహం అంతలా పెరుగుతుంది. దానికి ఉదాహరణ బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక పరిణామాలే. ఒక్కసారి మనం అవన్నీ గుర్తుంచుకోవాలి. గవర్నమెంట్ ఎప్పుడైనా ఆలోచించుకోవాలి, యూత్ని ప్రశాంతంగా మాట్లాడనిచ్చి వాళ్ళ పెయిన్ని వింటూ లేదా వాళ్ళ గొంతు నొక్కి ఈరోజు ఊహించని ఎక్స్ప్లోజన్ రియాక్షన్కి దారితీస్తుందా? ఇప్పుడు నిర్ణయం ప్రభుత్వానిది, ప్రతిపక్షాలది, ప్రజాప్రతినిధులదే. ఈ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన భారతవాసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయం ఏంటి? దానిని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.